రామాయణంలో సీతమ్మగారు ఆదర్శ మహిళ. ఆమె గుణాలు మనకు జీవితంలో మంచి మార్గం చూపిస్తాయి. సీతమ్మగారు తన భర్త శ్రీరాముడు పట్ల ఎంతో నిబద్ధత, ప్రేమ చూపించారు. ఎలాంటి కష్టాలు వచ్చినా ఆయనతోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. లంకలో అశోకవాటికలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదు. సహనం ఆమె గొప్ప బలం. రావణుడి బెదిరింపులు ఉన్నప్పటికీ ఆమె తన విలువలను విడిచిపెట్టలేదు. ఇది ఆమె ధైర్యానికి నిదర్శనం. సీతమ్మ రావణుని చేరలో ఉండగా తన భర్తపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఒకరోజు ఆయన తనను రక్షిస్తారని నమ్మింది. సీతమ్మగారు ఎంతో వినయంగా, సాదాసీదాగా జీవించారు. రాజకుమార్తె అయినప్పటికీ అహంకారం చూపలేదు. సీతమ్మగారు అయోధ్యలో సుఖంగా జీవించే అవకాశం ఉన్నప్పటికీ భర్తతో కలిసి వనవాసానికి వెళ్లి కష్టాలను స్వీకరించారు. సీతమ్మ ఎప్పుడూ ధర్మం, సత్యం వైపు నిలబడ్డారు. తప్పు మార్గంలో నడవలేదు. సీతమ్మగారి గుణాలు మనకు కష్టాల్లో కూడా మన విలువలు, ధర్మం వదలకుండా నిలబడితే మనమే నిజమైన విజేతలు అవుతాము.